పులివెందుల సాక్షిగా సునీత గారికి తొలి విజయం దక్కిందా? భారతిరెడ్డి గారికి ఊహించని షాక్ తగిలిందా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే పులివెందుల నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ నెల 22 తారీఖున నామినేషన్ వేయబోతున్నారని చెప్పేసి మనకి ఉంది. సో దానికి తగ్గట్టు ఏంటంటే అక్కడ ప్రచారం కూడా భారతిరెడ్డి గారు నిర్వహిస్తున్నారు, చేపట్టబోతున్నారని కూడా మనకి ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే షర్మిల గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, సునీత గారిని కానీ లేకపోతే సౌభాగ్యమ్మ గారిని కానీ అక్కడ నిలబెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి నిలబెట్టే ఛాన్సెస్ ఉన్నాయంటారా? పులివెందుల అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు? జగన్మోహన్ రెడ్డి మీద షర్మిల ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టబోతోంది. ఇప్పుడు ఇవాళ సంచలనం అన్నమాట. ఏంటి, నేరుగా మరి కిరాతక హత్యకు గురైనటువంటి వివేకానంద రెడ్డి కుమార్తె నుంచి ఉంటుందా సునీత, లేదు అసలు ఆయన భార్యనే నిలబెడతారా? ఎవరు? సౌభాగ్యమ్మ కానీ సునీత కానీ కనుక అక్కడ కంటెస్ట్ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఇబ్బందుల్లో పడతారు. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి కంచుకోట అనుకున్నటువంటి పులివెందుల బద్దలైపోతుంది. ఎందుకని? మరి ప్రజలు బాధితుల వైపే ఉంటారు. సింపతి ఆ కుటుంబానికి వెల్లువెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే వివేకానంద రెడ్డి పులివెందుల్లో ఇంటింటికి కనెక్ట్ అయిన వ్యక్తి, ప్రతి ఇంటి అవసరాలు తీర్చిన వ్యక్తి. ఏది, వాళ్ళకి ఏ భూ సమస్యలు వచ్చినా, వాళ్ళకి ఏదో చిన్న చిన్న ఎరువులో, పురుగు మందులో, బ్యాంకు లోన్లో, ప్రతి విషయంలో కూడా అతను పిలిస్తే పలికాడు. ఎట్లా వాళ్ళ పనులు ఆయనే కారులో ఎక్కించుకుని తీసుకువెళ్ళి అక్కడ ఆర్డీఓ దగ్గరో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసో లేకపోతే కలెక్టర్ ఆఫీసో పనులు చేసి పెట్టిన వివేకానంద రెడ్డి కిరాతక హత్యకు గురైనప్పుడు ఆయన కూతురే కంటెస్ట్ చేస్తే, ఆయన భార్యే కంటెస్ట్ చేస్తే మరి ఒక వన్ సైడ్ అవుతుందన్నమాట. ఇప్పటి వరకు షర్మిల చెప్పలేదు ఏది పులివెందుల కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది ఇంతవరకు ప్రకటించలేదు. తను కడప లోక్సభకి బరిలో దిగింది, ప్రచారం కూడా ఉధృతంగా చేస్తోంది. అవును సార్. బస్సు యాత్ర పెట్టుకుంది. తర్వాత ఇప్పుడు ఇంటింటికి ప్రచారం జరుగుతోంది. ఒకవైపు ఏమో సునీత అక్కడ ఉన్న నాయకుల ఇళ్లకు వెళ్తోంది, మద్దతు కోరుతోంది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, అటు తెలుగుదేశం వాళ్ళ ఇళ్ళకి వెళ్తోంది, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ ఇళ్ళకి వెళ్తోంది. ఇంటింటికి వెళ్ళి తనకు జరిగిన నష్టం, తన తండ్రిని కోల్పోయిన బాధ వాళ్ళతో పంచుకుంటుంది. దాని ఇంపాక్ట్ బలంగా పడే అవకాశం ఉంది. మరోవైపు సునీత ఏం చేస్తోంది, ఇటు షర్మిల బస్సు యాత్రలో కూడా పాల్గొంటోంది. అటు ఇంటింటి ప్రచారం, నాయకుల్ని కలవటం, వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవటం, మరోవైపు ఏమో షర్మిలతో బస్సులో పక్కనే నుంచుంటోంది. షర్మిల ఏం చేస్తోంది, ఇదిగో వివేక బిడ్డ, తండ్రిని కోల్పోయిన బిడ్డ, నేనే అండ అంటూ తను ఎందుకు బరిలో దిగుతుందో చెప్తోంది, తను ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందో చెప్తోంది. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి పార్టీ తరఫున పోటీ చేస్తోంది షర్మిల, కాంగ్రెస్ నుంచి. రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి జీవితాంతం లాస్ట్ బ్రీత్ ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు మా నాన్న పార్టీ నా పార్టీ ఒకటే, మా నాన్న గుర్తు నా గుర్తు ఒకటే. ఏ గుర్తు? హస్తం గుర్తు. ఇప్పుడు హస్తం గుర్తు అనేది వాళ్ళ బలంగా ప్రజలందరికీ తెలిసిన గుర్తు. నీకు 40 ఏళ్ళుగా దానికే గుద్దుతూ ఉంటారు మీ గుర్తు. ఇప్పుడు మొన్న కూడా ధర్మాన ప్రసాదరావు అన్నాడు, ఎక్కడో నువ్వు కూడా ఈయనే ఉంటావు, మనకి పార్టీ గుర్తుని మర్చిపోయారు జనాలు అని చెప్పేసి. అంటే ఎవరికి తెలియట్లేదురా నాయన, నువ్వు ఎవరికి ఓటేస్తావంటే జగన్ ఓటేస్తావని చెప్తున్నాడు. మన గుర్తు ఏంటి? ఏ గుర్తుకు ఓటేస్తావంటే హస్తం, లేకపోతే సైకిల్ అంటున్నారు. అంటే హస్తం గుర్తు, సైకిల్ గుర్తుకి ఉన్నంత బలం ప్రజల్లో ముద్ర ఫ్యాన్ గుర్తుకు లేదన్నమాట. ఇప్పుడు గుర్తు ఒక డ్రాబ్యాక్ జగన్మోహన్ రెడ్డికి. మరొకటి ఈ హంతకులనే ముద్ర, హంతక పార్టీ. హంతకుడికి టికెట్ ఇచ్చాడు. మా చిన్నాన్నను చంపినాడికి ఓటేస్తారా? చిన్న మృతి వల్ల అనాథగా మారిన సునీతకు అండగా నిలబడిన నాకు ఓటేస్తారా అని షర్మిల అంటాను. నీకు బలంగా వెళ్తున్నారు వాళ్ళు, కొడతం కూడా అసలు కొండని ఢీ కొడుతున్నారు. ఎవరు? చెల్లెళ్ళు అన్నమాట. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డోల్ డ్రమ్స్లో పడ్డాడు. ఇప్పుడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేయాలి. ఆయన పులివెందుల మీదో లేకపోతే కడప మీదో ఆయన కాన్సన్ట్రేట్ చేయడానికి కుదరదు. ఆయనకి ఇంకా స్టార్ క్యాంపైనర్లు కూడా ఎవరు లేరు. అవును సార్.
ఎవరు ఇప్పుడు ఒక పక్క చంద్రబాబుకి నువ్వు చూసావు, తెలుగుదేశంలో అటు కొడుకున్నాడు లోకేష్, యువగళం, దాని ఇంపాక్ట్ నీకు తెలుసు. పాదయాత్ర ద్వారా అసలు స్వరూపమే మార్చేశాడు. అప్పటిదాకా తెలుగుదేశం గెలుస్తుందా అనుకున్నాళ్ళు కాస్త ఈయన పాదయాత్రతో లోకేష్ అసలు తెలుగుదేశం వేవ్ క్రియేట్ చేశాడు. అంటే చంద్రబాబుకేమో స్టార్ క్యాంపైనర్లు పెరుగుతున్నారు, ఎక్కువచ్చారు. భార్య ఇంకోవైపు భువనేశ్వరి మేడం నిజం గెలవాలి అంటే ఆమె కూడా 9,000 కిలోమీటర్లు బస్సు యాత్ర చేసింది. 208 కుటుంబాలకు డబ్బులు పంచిపెట్టింది. ఇది చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం అందించింది ఆమె ట్రస్ట్ తరఫున. అటు భార్య, ఇటు కొడుకు, ఇంకోవైపు పవన్ కళ్యాణ్, బీజేపీ, జనసేన, తెలుగుదేశం బలంగా మారుతున్నాడు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి ఏమో బలహీనపడిపోతున్నాడు. నువ్వు గమ్మత్తు చూసావంటే ఈయనకి క్యాంపైనర్లు లేరు. పోయిన ఎలక్షన్లో ఈయనకి ఎవరైతే ఓట్లు వేయించారో షర్మిల అన్న కోసం మరి పాదయాత్ర చేసింది, బస్సు యాత్ర చేసింది, బై బై బాబు పిలిపించిందే షర్మిల. ఆ క్యాంపెయినే కదా బాగా వర్కౌట్ అయ్యి జగన్ను ముఖ్యమంత్రి చేసిన. దీంట్లో సునీత కూడా జగన్ వైపే ఉంది. అప్పట్లో నీకు తెలుసు వాళ్ళ నాన్న హత్యకు గురైనప్పుడు కూడా ఆమెను కూడా నమ్మించారు కదా. ఏంటి చంద్రబాబు హత్య చేయించాడు, నారాసుర రక్త చరిత్ర తెలుగుదేశం వాళ్ళు చేయించారంటే మొదట్లో నమ్మింది. జగన్ అన్న వైపే నిలబడింది. దాని ఫలితం జగన్కి ముఖ్యమంత్రి పదవి, దాని ఫలితం చెల్లెళ్ళు రోడ్ల పాలు. ఇప్పుడు ఆ చెల్లెళ్ళు తిరుగుబాటు చేసిన దీంట్లో మరి జగన్మోహన్ రెడ్డి తరపున మరి స్టార్ క్యాంపైనర్ ఎవరు? ఇక మేడం భారతి. ఆమె ఇప్పుడు నువ్వు అన్నావు ఏంటి, ఇక పులివెందుల్లో ఆయన ప్రచార భారతి గారు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, ఎవరు ఇక వాళ్ళకి అడ్డుకోలేరు. ఇప్పుడు ప్రజల కళ్ళ ముందు ఇప్పుడు ఒక అంశం, ఇన్నాళ్ళు భయపడ్డారు, ఇప్పుడు కూడా భయపడతారా? భయంతోనే ఓటేస్తారా? నిర్భీతిగా ఓటేస్తారా? ధర్మం వైపు ఉంటారా, అధర్మం వైపు ఉంటారా? తండ్రిని కోల్పోయిన బిడ్డ సునీత, చిన్నాన్నను కోల్పోయిన షర్మిల వీళ్ళ వైపు ఉంటారా? వివేకానంద రెడ్డిని చంపినటువంటి అభియోగం ఉన్నటువంటి సిబిఐ ఛార్జ్షీట్లో A8గా ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి ఓటేస్తారా? అవినాష్ రెడ్డిని కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు. అడుగుతుంది కదా ఎవరు? షర్మిల. హంతకుడిని కాపాడుతున్నాడు మా అన్న, హంతకుడి టికెట్ ఇచ్చాడు మా అన్న, ఓడించండి హంతకుడిని, ఓడించండి హంతకుడిని పార్టీని. సునీత కూడా అంది కదా, అవినాష్ రెడ్డి గెలవడానికి వీల్లేదు, హంతకుడు లోక్సభలోకి వెళ్ళడానికి వీల్లేదు, వీలైతే జగనన్నను కూడా ఓడించండి. ఇలాంటి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి బలవుతాడా? అలాగే కనపడుతుంది. అవినాష్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ సూయిసైడ్, రాజకీయ ఆత్మహత్య. అవినాష్ రెడ్డిని కాపాడటం కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ జీవితాన్నే బలిపెడుతున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తునే బలిపెడుతున్నాడు అనేది మనం చూస్తున్నాం, కళ్ళ ముందు కనపడుతోంది. ఒక్కడి కోసం పార్టీనే త్యాగం చేస్తారు. 175 మంది అభ్యర్థుల్ని సాక్రిఫైస్ చేస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే, అతను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతే ఇంకా పార్టీ బతకదు. ప్రతిపక్షంలో ఆ పార్టీని నడపటం చాలా కష్టం. అసలు వాళ్ళకల్లో కాదు, మనం చూసాం తెలంగాణలో కేసీఆర్ పడుతున్న ఇబ్బందులు. బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ కనపడతలేదు. అక్కడ పోటీ ఎవరి మధ్య? కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. బీఆర్ఎస్ ప్లేస్లోకి బీజేపీ వచ్చేసింది. ఇప్పుడు సేమ్ ఎపిసోడ్ ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కనుక ఓడిపోతే ఇక్కడ బీజేపీ వచ్చేస్తుంది, ఇక వైసీపీ అక్కడ ఉండదు. అక్కడ పోటీ ఎలా మారుద్ది? భవిష్యత్తులో తెలుగుదేశం వర్సెస్ బీజేపీ అయిపోద్ది. సో ప్రాంతీయ పార్టీ అనేది వైసీపీ అనేది ఇంకా ఉండదు. ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి కనుక ఓడిపోతే ఇప్పటికే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వనటువంటి ఎమ్మెల్యేలంతా షర్మిల వైపు వెళ్ళిపోయారు. ఎలీజా జరిపోయాడు, అర్దర్ జరిపోయాడు, ఎంఎస్ బాబు జరిపోయాడు. ఎవరైతే టికెట్లు ఈయన ఇవ్వలేదో అందరూ షర్మిల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్లో చేరుతున్నారు, కాంగ్రెస్ అభ్యర్థులుగా రేపొద్దున నిలబడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఓట్లను వాళ్ళు భారీ ఎత్తున
చిలుస్తారన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గనక ఓడిపోతే ఆ పార్టీ బతకదు, అతను కూడా జైలుకి వెళ్ళాల్సి వస్తుందన్నమాట. ఎవరు? అవినాష్ రెడ్డి